హర్ హర్ మహాదేవ్ శంభో. ప్రతి గృహంలో భార్యాభర్తల సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ భార్యాభర్తల సమస్యలకు పరిష్కారం అనేది ఖచ్చితంగా తంత్రశాస్త్రంలో, మంత్రశాస్త్రంలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ భార్యాభర్తలు చీటికి మాటికి గొడవ పడి భార్య తను అమ్మగారింటికి వెళ్ళడము, నువ్వు నాకు ఇష్టం లేదు, నీతో నేను ఉండలేను, కాపురం చేయలేను, నువ్వు నాకు నచ్చలేదు అని ప్రతి ఇంట్లో కొందరు ఇళ్ళల్లో కరెక్ట్ లేక వాళ్ళలో మనస్పర్ధలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను ఎందరికో కూడా ఈ మంత్రాన్ని రాసిచ్చి ఫలితాన్ని చూశాను. మీరు కూడా ఈ పెళ్ళైన తర్వాత భార్య రాకపోవడం, పిల్లలు సంతానం కలిగిన తర్వాత కూడా భార్య భర్తతో కాపురం ఉండకపోవడం, ఇద్దరు ఒక్కడ కలిసి ఉండకపోవడం, చాలా ఇబ్బందుల్లో గురవుతూ ఉంటుంటారు. మనస్పర్ధలు వస్తుంటాయి, బాధపడుతుంటారు. బానిసలు తాగుడుకు వ్యసనమయ్యి ఇబ్బందులు పడి ఎంతో నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఒక మంత్రం నేను మీకు చెప్తాను. ఆ మంత్రాన్ని మీరు ఒక కాడ భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయి భార్యకు దూరం అవుతున్నాడు, భర్త వీళ్ళు కలిసి రావాలి, మా భర్త మాకు రావాలి అనుకున్నప్పుడు ఇది ప్రతిరోజు కూడా మీ పూజా మందిరంలో ఎప్పుడు పడితే అప్పుడు ఏడ కూర్చున్నా కానీ అది మంత్రం చదువుతూ ఉండాలి. ప్రతిరోజు మాత్రం వచ్చిందాక కూడా చదవాలి, వచ్చినాక కూడా చదవాలి. మనం నంటు పెట్టుకొని ఉంటాం. భార్య పోయిన భర్త ఇదే మంత్రాన్ని ఆ భార్య పేరు మార్చడం, అంటే పేరు మార్చుకోవాలి. నేను ఒకటి చెప్తాను, దాని ప్రకారంగా మీరు పేరు మార్చుకోవాలి. దీన్ని భార్య వశీకరణ మంత్రం, దీన్ని భర్త వశీకరణ మంత్రం అని అంటారు. ఓన్లీ భార్యాభర్తలకే ఇది అంకితం చేయాలి, వేరే అన్యాలకు చేయకూడదు. అయితే ఈ మంత్రం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఇది ఒక చాముండేశ్వరి దేవికి సంబంధించిన ఒక మంత్రం. వషట్ హ్రీం క్లీం హైం చాముండ జ్వాల ప్రజ్వల మమ. భార్య లేదనుకోండి, భార్య పేరు చదువుకోవాలి. ఐం క్లీం హ్రీం హుం ఫట్ ఆకర్షాయ స్వాహ. ఇదే మంత్రాన్ని మళ్ళీ భర్త కోసం చేయాలి. అంటే వషట్ హ్రీం క్లీం హైం చాముండ జ్వాల ప్రజ్వల మమ. భర్త పేరు హైం క్లీం హ్రీం హుం ఫట్ ఆకర్షాయ స్వాహ. ఇంతే మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ప్రతినిత్యం, అంటే ఇబ్బంది ఉన్నవారే, భార్యాభర్తలు విడివిడిగా ఉన్నవారి కోసం ఇది చేసినట్టయితే ఖచ్చితంగా ఏ విధంగానో విధంగా ప్రేమ మోహము పుట్టి ఖచ్చితంగా వీరు కలిసి ఉండడానికి 100% ఇది అక్షరాల నిజం. 100% ఖచ్చితంగా వీరు కలిసి ఉంటారు, విడిపోరు. ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ ఏమన్నా విడిపోతారేమో అనే ఆలోచన వచ్చినా ఇది ఖచ్చితంగా చదువుతూ ఉండండి, దినచర్యగా తీసుకొని చదవండి. మీకు ఖచ్చితంగా వాళ్ళు మీకు అంటిపెట్టుకొని, భర్త కోసం భార్య అంటిపెట్టుకుంటుంది, భార్య కోసం భర్త అంటిపెట్టుకొని ఉంటాడు. ఇది చేసి చూడండి తల్లులారా, మీకు ఇది చాలా శక్తివైన మంత్రం చాముండేశ్వరి దేవిది. ఈ మంత్రం మీరు చదివి మీరు అన్యోన్యతగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. హర హర్ మహాదేవ్ శంభో.